అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా పేరు మనోహర్ బాబు. నా భార్య బీసమ్మ. మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు, చిన్నమ్మాయి బి లావణ్య. ఆమె నీట్ ఎగ్జామ్ 2020 డిసెంబర్లో ఎగ్జామ్ రాసి సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. డిసెంబర్ 2020లో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి 2025 మార్చి నాటికి MBBS కంప్లీట్ చేసింది. 2025 ఏప్రిల్ నుండి ఆమె హౌస్ సర్జన్గా అదే సిద్దిపేట మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. అయితే ఆమె మొన్న 4వ తారీఖు జనవరి 2026 నాడు నైట్ ఫోన్ చేసి, డాడీ నేను ఊరికి వస్తున్నా, శనివారం రోజు ఉదయం ఊరికి వస్తున్నా డాడీ అనింది. సరే రమ్మా అన్నాను. అయితే ఎందుకమ్మా అంటే, కొంత నా మనసు బాగలేదు డాడీ, నేను వచ్చి ఒక 2 రోజులు ఉండొస్తా అని అంటే, సరేలేమ్మా అన్నాను. అంతలోనే మరుసటి రోజు ఉదయం 7 గంటలకు మాకు మా లావణ్య స్నేహితుల ద్వారా సమాచారం తెలిసింది. అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకునింది, మీరు వచ్చేసేయండి అని మా కుటుంబ సభ్యులకు లావణ్య స్నేహితుల ద్వారా మాకు తెలిస్తే మేము వెళ్ళిపోయినాము. ఆమెని సిద్దిపేట మెడికల్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినారు. మెరుగు కాకపోతే అదే సిద్దిపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు. అక్కడ కూడా మెరుగు కనపడకపోయేసరికి నిమ్స్కు షిఫ్ట్ చేసినారు. మేము మా స్వగ్రామం నుంచి బాధతో ఏడుస్తూ మేము డైరెక్ట్ హైదరాబాద్ నిమ్స్కు మేము చేరుకున్నాం. అప్పటికి మా అమ్మాయి కాన్షియస్లో ఉంది, కానీ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఆమె ఉంది. వెంటనే అక్కడ జాయిన్ చేసినాం. డాక్టర్లు అందరూ చూసినారు. డయాలసిస్ చేస్తున్నాం. ఒక 48 అవర్స్ వరకు మేమేం చెప్పలేము, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని అన్నారు. సరేలే అని వెయిట్ చేసినాం. 4వ తారీఖు రాత్రి 1 గంట ప్రాంతంలో మా అమ్మాయి మరణించింది సార్. మేము పేదవాళ్ళం సార్, కూలి పని చేసి బతికేవాళ్ళం సార్. కూలి పని చేసుకుని మా అమ్మాయిని కష్టపడి MBBS డాక్టర్ చదివించినాం. మా అమ్మాయి మమ్మల్ని మంచిగా చూసుకుందని ఆశపడినాము. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ రకంగా జరిగి మా అమ్మాయి రాత్రి 1 గంట ప్రాంతంలో మరణించింది. కానీ దీనికి కారకులు ఏమని తెలుసుకోవాలి సార్. మాకున్న అనుమానం ఏమంటే, అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ రెసిడెంట్ ప్రణయ్ తేజ అను వ్యక్తి ద్వారా ఈమె కొంత మనస్తాపానికి గురైందని, ఇంకా కొంత ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉండి మా అమ్మాయిని మోసం చేశాడని మాకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఉండడంతో అనుమానంతో మేము కేసు చేయమని కేసు పెట్టినాం. సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. ఖచ్చితంగా వాళ్ళు ఆ సిద్దిపేట ACP గారు కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. కాబట్టి అధికారులు, ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేసి మాకు మా అమ్మాయికి న్యాయం చేయండి. ఇంకొక అమ్మాయికి ఈ రకంగా జరగకుండా చూడండి సార్. మాకు తగిన న్యాయం చేయమని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్.